వెల్కమ్ టు క్రానికల్స్ ఆఫ్ ప్రియాంక. ఇవాల్టి మన వీడియో ఈజ్ ఆల్ అబౌట్ నుమైష్ 2026. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దిగ్గానే వే టు ఎగ్జిబిషన్ అండ్ బోర్డ్స్ ఫాలో అయిపోయి వన్స్ మీరు కిందకు వచ్చేస్తే మల్టిపుల్ స్టాండ్స్ ఆఫ్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కనిపిస్తుంది. నైస్ నెక్ పీసెస్, స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, ట్రెడిషనల్ ఫీల్ అండ్ మోడర్న్ స్టైల్ మిక్స్తో రీజనబుల్ ప్రైజెస్తో ఉన్నాయి. కొంచెం ముందుకు రాగానే దెర్ ఇస్ దిస్ బ్యాగ్ స్టాల్ బీయింగ్ సెటప్. ఈచ్ 350 అని చెప్పారు. ఇది బార్గెయిన్ చేయలేదో నాకు తెలీదు. అండ్ ఇంకొంచెం ముందుకు రాగానే ఈ సిరమిక్ జార్ చూశాను. దాట్ వాజ్ ఆఫ్ కాస్ట్ 50 రూపీస్. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే దెర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యాంగిల్స్ ఆల్రెడీ బీయింగ్ సెటప్. అండ్ ఇది వాల్ హ్యాంగింగ్ బాల్కనీలో లేకపోతే లాన్లో సెటప్ చేసుకోవడానికి. వాళ్ళు ఐ థింక్ 150 చెప్పారు. ఇది ఐ థింక్ మళ్ళీ బార్గెన్ కూడా చేయొచ్చు. సరే అని చెప్పి లోపలికి రాగానే గేట్ లోపల ఎంటర్ అవ్వగానే నేను ఫస్ట్ ఎన్కౌంటర్ అయింది ఈ కొరియన్ స్టైల్ నైట్ సూట్స్. ఐ థింక్ వాళ్ళు 600 చెప్పారు. మేబీ బార్గెన్ చేస్తే ఒక 500కి ఇచ్చేవాళ్ళేమో. అండ్ దిస్ క్యూట్ స్టాల్ దట్ యు ఆర్ లుకింగ్ ఎట్ ఈజ్ ది మహిరా ఫ్యాషన్స్. నాకు ఇందులో మల్ కాటన్ చాలా నచ్చింది అండ్ డెనిమ్ కోఆర్డ్ సెట్స్ కూడా చాలా నచ్చాయి. కానీ నేను ఫస్ట్లోనే ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి ఇంకా కొంచెం ముందు చూద్దామని ఆగిపోయి కొంచెం సెన్సిబుల్గా బయటకు వచ్చేసాను. ఈ నుమైష్ షాపింగ్లో పర్టికులర్లీ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అబ్జర్వేషన్. బికాస్ అన్ని ప్యాటర్న్స్ రిపీటెడ్ స్టాల్స్లో ఉంటాయి. సో ఫస్ట్లోనే అంత కొనేయడం ఎందుకని చెప్పి నేను ఫస్ట్ ఫ్యూ మినిట్స్ ఫర్ దట్ మ్యాటర్ ఫస్ట్ 1 hour అబ్జర్వే చేశాను. మై నెక్స్ట్ స్టాప్ వాజ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ వాల్ డెకార్ జోన్. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెటల్ వాల్ ఆర్ట్స్, హ్యాండ్ పెయింటెడ్ వాల్ హ్యాంగింగ్, రస్టిక్, మోడర్న్ వాల్ ఆర్ట్ విత్ యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ 15-20 years ఉన్నాయి ఇక్కడ. నేను ఇక్కడ పాయింట్ చేసి ఈ 3-piece సెట్ 3000కి వస్తుందని చెప్పారు. ఈ ఎలిఫెంట్ వచ్చేసి మార్బుల్తో చేసింది అండ్ 2500 చెప్పినట్టున్నారు. బార్గెన్ చేస్తే మేబీ 1000 వరకు ఇచ్చేవాళ్ళేమో. మీరు ఇక్కడ చూస్తున్న వాజెస్ అండ్ బౌల్స్ అన్నీ మార్బుల్తో చేసినవే. సో ఈ మార్బుల్ ఐ థింక్ ఒక్క పీస్ 100కి ఉంది. అండ్ నేను పట్టుకునే వాజ్ వచ్చేసి హీ మెన్షన్ ఇట్ ఫర్ 2500. ఈ కొరియన్ నైట్ సూట్స్ ఈచ్ 500 అని చెప్పారు. One of the new attractions in Numaish is this blouse stall. This was for 1000 rupees. Next I have explored this crop top stall. Around 250 or 350 the price range of each crop top. అంత బార్గెన్ చేయడానికి స్కోప్ ఈ స్టాల్ వాళ్ళు అంత ఏమి ఇవ్వలేదు అండ్ అంత గ్రేట్గా కూడా కలెక్షన్ ఏం లేదు. ఈ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ వాల్ డెకార్ జోన్లో నాకు ఈ మెటల్ ఫైండింగ్ చాలా క్యూట్ అనిపించింది. నేను నెక్స్ట్ చూసింది నీమ్ వుడెన్ కోమ్. వాళ్ళు 120 చెప్పారు ఆ స్మాల్ వన్కి. నా నెక్స్ట్ ఫైండింగ్ వాజ్ దిస్ మెటల్ మిర్రర్ అండ్ కోమ్ సెట్. అదొక యాంటిక్ స్టైల్ క్లాసిక్ ట్రెడిషనల్ బ్యూటీ. మీ అందరికీ తెలిసిందే, మంచి రాయల్ డిజైన్లో ఉంటుంది. అది డ్యూరబుల్ అండ్ ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ హెరిటేజ్, ఎలిగెన్స్ అండ్ క్వాలిటీ. ఇంత చెప్తున్నానంటే ఇది నేను తీసేసుకున్నానని ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి. నుమైష్కి ఉన్న అఫీషియల్ నేమ్ ఇస్ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్లో ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఎంతో మంది సెలర్స్ వచ్చి డిస్ప్లే చేస్తారు. వేరియస్ హ్యాండ్లూమ్స్, క్లోత్స్, జ్యువెలరీ, హోమ్ డెకార్, వాల్ డెకార్, ఫుడ్ కల్నరీ, అలా ఒక్కటని కాదు అన్నీ ఒకే గ్రౌండ్లో కనిపిస్తాయి. పైలియా పెపర్మైన్స్, ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ద ప్రొనౌన్సియేషన్, బట్ ఈ వైట్ వాజ్లో ఉన్న చిన్ని ప్లాంట్ పెద్దగా ఇలా అవుతుంది. అది నథింగ్ బట్ ద చైనీస్ మనీ ప్లాంట్. వింటర్ కలెక్షన్ చాలా ఉంది. ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్లో వెరైటీస్ చాలా ఉన్నాయి. కానీ చూసి తీసుకోండి బికాస్ డ్యామేజ్ కూడా ఉంటాయి కొన్నిటికి. వెళ్ళే ముందు నేను పర్టికులర్లీ కొన్ని ఐటమ్స్ ఇవి ఖచ్చితంగా కొనాలి అని నోట్ చేసుకొని వెళ్ళాను. బట్ నాకు అది దొరకలేదు. అట్లాంటి ఒక ట్రయలే ఈ పర్ల్ మేడ్ హ్యాండ్ బ్యాగ్. వెండర్స్ మాత్రం అసలు ఎక్కడా తగ్గట్లేదు. వాళ్ళు డబల్ కాదు ట్రిపుల్ ప్రైజెస్లో చెప్తున్నారు. సో మంచి బార్గెనింగ్ స్కిల్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. మినియేచర్ అండ్ స్మాల్ డెకరేటివ్ పీసెస్కి అసలు 150 నుంచి 300 కంటే ఎక్కువ అస్సలు పెట్టద్దు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే రైట్ ఫ్రమ్ పాపడ్, బేసిక్ బజ్జీ, చాట్ ఐటమ్స్ టు స్వీట్ కార్న్, పాప్కార్న్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ వాజ్ దేర్. ఐ కేమ్ అక్రాస్ దిస్ ద వేఫిల్ ట్రీట్. ఇక్కడ నేను కిట్ క్యాట్ వేఫిల్ ట్రై చేశాను. చాలా బాగుండింది. స్మెల్ ఆఫ్ ద ఫ్రెష్లీ బేక్డ్ వేఫిల్. ఓకే, క్రిస్పీ అవుట్ సైడ్, సాఫ్ట్ ఇన్ సైడ్, మంచి చాక్లెట్. సో ఇది మన ట్రెడిషనల్ ఫుడ్ కాదు, బట్ స్టిల్ ఇట్ వాస్ పర్ఫెక్ట్ ఫర్ దట్ ఈవినింగ్. ఈ క్రౌడెడ్ ఎగ్జిబిషన్లో విత్ టైర్డ్ ఫీట్, హ్యాపీ హార్ట్స్, ఇట్ వాస్ గుడ్. ఈ ఎగ్జిబిషన్ 1938లో స్టార్ట్ అయిందట. అప్పుడు హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా లోకల్ ట్రేడర్స్, ఆర్టిషియన్స్ని సపోర్ట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్గా డిజైన్ చేశారు. నుమైష్ అనే వర్డ్ ఉర్దూ నుంచి వచ్చింది. దానికి మీనింగ్ ఎగ్జిబిషన్ ఆర్ డిస్ప్లే.
ఆల్మోస్ట్ 90 ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ జనవరి ఫిబ్రవరి మంత్స్లో నాంపల్లిలో ఈ ఎగ్జిబిషన్ జరుగుతూనే ఉంది. చికెన్ కర్రీ లక్నో నుండి వచ్చిన సెంచరీస్ ఓల్డ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఆర్ట్. నుమైష్లో డెడికేటెడ్గా ఆల్మోస్ట్ 2 lanes ఓన్లీ చికెన్ కర్రీ స్టాల్స్ మాత్రమే ఉంటాయి. ఇది వైట్ థ్రెడ్తో వైట్ క్లాత్ మీద చేస్తారు. సింపుల్గా కనిపించిన దాని వెనుక ఉండే అవర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ ఉంటుంది. ఈరోజు చికెన్ కర్రీ కాటన్, జార్జెట్, షిఫాన్, సిల్క్ లాంటి అన్ని ఫ్యాబ్రిక్స్లో కనిపిస్తాయి. స్పెషల్లీ సమ్మర్స్కి ఇది పర్ఫెక్ట్ లైట్ వెయిట్ బ్రీతబుల్ క్లాసీ లుక్. ఈ స్టాల్స్లో ఉన్న కుర్తీస్, దుపటాస్ చూస్తే ఒక్కో డిజైన్లో ఒక్కో హ్యాండ్ వర్క్ క్లారిటీ చక్కగా అనిపిస్తుంది. బఖియా, భాండా, ముర్రి, జాలి లాంటి ట్రెడిషనల్ స్టిచెస్తో చేస్తారు. నుమైష్ లాంటి ఎగ్జిబిషన్స్ వల్ల ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ కల్చర్ ఒక్క ప్లేస్లో చూడగలుగుతున్నాం. లక్నో కళని హైదరాబాద్లో ఎక్స్పీరియన్స్ చేయడం అంటే అదొక బ్యూటిఫుల్ ఫీలింగ్. చికెన్ కర్రీ కొనడం అంటే జస్ట్ డ్రెస్ కొనడం కాదు, అదొక ట్రెడిషన్ని సపోర్ట్ చేయడం, ఆర్టిషియన్స్ కష్టాన్ని వాల్యూ చేయడం. నుమైష్లో ఈ స్టాల్స్ చూస్తే మనకి ఫ్యాషన్ కన్నా కల్చర్, హిస్టరీ, క్రాఫ్ట్స్మెన్షిప్ గురించి కూడా బాగా తెలుస్తాయి. లాస్ట్ ఇయర్ నుమైష్లో కూడా నేను చికెన్ కర్రీ కొన్నాను. అది ఓకే నార్మల్దే, బట్ ఈసారి నేను ఒక 2 తీసుకున్నాను. నాకు ఇంకొక 2-3 కూడా చాలా నచ్చాయి. బట్ ఇంకా వద్దు కంట్రోల్ అని చెప్పేసి ఎంత కుదిరితే అంత షాపింగ్ చేశాను చికెన్ కర్రీ స్టాల్స్లో. నుమైష్లో ఫుడ్ స్టాల్స్ మధ్య ఒక ఐకానిక్ కాంబినేషన్ ఉంది. అన్డౌటెడ్ క్రౌడ్ పుల్లర్, నిలోఫర్ చాయ్ అండ్ మస్కా బన్. నిలోఫర్ చాయ్ అంటే జస్ట్ టీ కాదు, అది హైదరాబాద్స్ హెరిటేజ్ చాయ్. లేట్ 1950s స్టార్ట్ అయ్యి హైదరాబాద్లో టీ లవర్స్కి ఒక మంచి లెజెండరీ స్టాప్గా మారింది ఇది. ఈ చాయ్ బ్లెండ్లో స్ట్రాంగ్ టీ, క్రీమీ మిల్క్, లిటిల్ షుగర్ ఉంటుంది. టేస్ట్లో వెల్వెటీ, అరోమాలో నాస్టాలజీ. ఈ చాయ్కి పర్ఫెక్ట్ పేరింగ్ సాఫ్ట్ బటరీ మస్కా బన్. బన్ లైట్గా స్లైట్లీ క్రిస్ప్ అవుట్ సైడ్, ఇన్సైడ్ సాఫ్ట్ అండ్ బటరీ. టీతో కలిస్తే ఒక్కొక్క బైట్ తర్వాత మంచి ఎంటిసింగ్ కాంబో టేస్ట్ కనిపిస్తుంది. నుమైష్లో ఈ కాంబో ఎందుకు స్టాండ్అవుట్ అవ్వడానికి రీజన్ అయిందంటే దాంట్లో ఉన్న హెరిటేజ్ టేస్ట్, దట్ ఈస్ లైక్ డెకేడ్స్ ఆఫ్ పాపులారిటీ. మంచి క్విక్ కంఫర్ట్ ఫుడ్, వాకింగ్ క్రౌడ్ కోసం ఇది పర్ఫెక్ట్. టీ లవర్స్ ఎవరు ఉండరు చెప్పండి నాలాగా. ఇన్స్టాగ్రామబుల్ స్టీమింగ్ చాయ్ కప్, మంచి సాఫ్ట్ బన్ విజువల్స్తో ఇన్స్టాగ్రామబుల్ ఇది. నుమైష్లో వాక్ చేస్తూ ఈ లైట్స్, లాఫ్టర్, స్టాల్స్, కిడ్స్ రన్నింగ్, గేమ్స్ వీటన్నిటి మధ్య ఈ చాయ్ అండ్ మస్కా బన్ పాజ్ మూమెంట్ అనేది మంచి ఆసమ్ మూమెంట్. సో నిలోఫర్ చాయ్ అండ్ మస్కా బన్ నుమైష్ 2026లో మంచి మస్ట్ ట్రై ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఓకే, మన షాపింగ్ కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ఐ కేమ్ అక్రాస్ దిస్ క్యూట్ బేబీ ఫ్రాక్స్ స్టాండ్. 150 అని పెట్టారు. చిన్న చిన్న ఫ్రాక్స్, సాఫ్ట్ కలర్స్, టైనీ ఫ్లవర్స్, రిబ్బన్స్, ఫ్రిల్స్. బాగుంది ఫ్రాక్ స్టాండ్ అయితే. కాటన్ ఫ్యాబ్రిక్తో బేబీ స్కిన్కి కంఫర్టబుల్గా ఉండేలాగానే డిజైన్ చేశారు. నెక్స్ట్ ఐ కేమ్ అక్రాస్ దిస్ స్టోర్ వేర్ కొరియన్ మోడల్ ఫిట్స్ ఉన్నాయి ఎక్కువ. స్కర్ట్స్ కూడా ఉన్నాయి. లాంగ్ స్కర్ట్స్లో నాకు పర్టికులర్లీ వైట్ స్కర్ట్ నచ్చింది. దానికి కాస్ట్ వాళ్ళు 500 చెప్పారు. ఇంకా కొన్ని నేను కొరియన్ స్టైల్ ఆర్ ప్రిన్స్ కట్ స్టైల్లో ఉన్న క్రాప్ టాప్స్ ఎక్స్ప్లోర్ చేశాను. ఏదైనా కొనేటప్పుడు మనకు ఆ క్లాత్ని చూస్తే, క్వాలిటీని చూస్తే అర్థమైపోతుంది ఓకే ఇస్ దిస్ వర్త్ ఇట్ ఆర్ నాట్ అని. నాకు ఎందుకో ఇంకా లెట్స్ కంటిన్యూ అనిపించి ఆ స్టాల్ నుంచి నేను బయటకు వచ్చేసాను. హ్యాండ్ బ్యాగ్స్లో న్యూ వెరైటీస్, అఫోర్డబుల్ అనే అట్లా ఏం లేదు. బేసిక్గా మనకు అమీర్పేట్లో, దిల్సుఖ్ నగర్లో, కోటిలో, చార్మినార్లో నార్మల్ స్టాల్స్లో దొరికేవి ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. నేను నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేసిన స్టాల్ ఇది కుర్తా సెట్ది. ఈచ్ 999 చెప్పారు. బార్గెయిన్ చేస్తే ప్రాబబ్లీ 800 ఆర్ మేబీ 750కి ఇచ్చేవాళ్ళేమో. నెక్స్ట్ ఇస్ దిస్ ఎంపోరియల్ స్టోర్. ఇందులో వైడ్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, కానీ లేటెస్ట్ ట్రెండ్స్ మళ్ళీ ఏం లేవు అందులో. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో ఆర్ వాట్ ఎవర్ యూట్యూబ్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు మనకు తెలిసిపోతుంది లేటెస్ట్ ట్రెండ్ ఏంటి అని. అందులో కుందన్ డిజైన్లో ఉన్న లోటస్ ఆర్ ఫ్లవర్ బేస్డ్ బ్యాంగిల్స్ ఇప్పుడు వచ్చాయి కదా, బ్యాంగిల్ సెట్స్. అలాంటివి అయితే నుమైష్లో లేవు. అడిగితే 11th తర్వాత రావచ్చు అన్నట్టు చెప్పారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎంపోరియల్ స్టాల్స్, కానీ మళ్ళీ మనకి అది ఏది సూట్ అవుతుంది, ఎందుకు కొంటున్నామనే క్లారిటీతో కొంటే యూ విల్ బీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ యూ బై. బట్ ఇఫ్ యూ ఆర్ లైక్ అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ కొంటున్నామంటే యూ విల్ ఎండ్ అప్ వేరింగ్ ఇట్ ఫర్ నథింగ్. సో అట్లా కాకుండా కొంచెం విత్ బేసిక్ ఐడియానే కొనండి. ఆఫీస్కి సూట్ అయ్యే సింపుల్ జ్యువెలరీ, సింపుల్ బ్రేస్లెట్, సింపుల్ చైన్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. నేను ఈ బ్రేస్లెట్ తీసుకున్నాను. ఇట్ కాస్టెడ్ ఫర్ 100 రూపీస్ అండ్ నాకు అది నచ్చింది. అగైన్ ఈ పర్ల్
పర్ల్ టైప్ హ్యాండ్ బ్యాగ్స్లో మీడియం సైజ్ది ఇక్కడ కూడా లేదు. ఐ ట్రై టు ఎక్స్ప్లోర్ అండ్ ఐ డెంట్ గెట్ ఇట్. ఇది వన్ ఆఫ్ ద ట్రయల్స్ ఆఫ్ ద సేమ్. అగైన్ బ్యాంగిల్స్ మనకి ప్రాబబ్లీ అవసరం ఉంటే తీసుకోవచ్చు, గ్రేట్ డీల్స్ ఏం కాదు. నాకు తెలిసినంత వరకు చార్మినార్లో కొన్ని బ్యాంగిల్స్ని అక్కడున్న వెరైటీస్ని ఇంకా ఏ బ్యాంగిల్ స్టోర్స్ బీట్ చేయలేవు. సో ఇట్స్ ఐకానిక్ ఓన్లీ ఇన్ చార్మినార్. సో ఓకే, అవసరం ఉంటే యూ కెన్ టేక్ ఇట్ దేర్. నెక్స్ట్ అప్ ఐ కేమ్ అక్రాస్ దిస్ నిష్ జ్యువెలరీ స్టోర్. ఇది జీవికే మాల్లో ఉంది. దిస్ ఈజ్ వాటర్ రెసిస్టెంట్ ఎంపోరియల్ ఐటమ్. ఇక్కడ చైన్స్ ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ 350. వైడ్ వెరైటీస్ ఉన్నాయి. వైరల్ స్నేక్ వాచ్ కూడా ఉంది అండ్ స్టడ్స్ ఉన్నాయి. సో ఇట్స్ వర్త్ టేకింగ్ హియర్. అండ్ లూలు మాల్లో ఉన్న ఫిష్ స్టోర్, ఇక్కడ కూడా ఒక స్టాల్ పెట్టారు. ఇది లూలు మాల్లో కూడా ఉంటుంది. ఈచ్ ఫిష్, కలర్ఫుల్ ఫిషెస్ 199 రూపీస్ ఈచ్. ఫ్రీ ఫుడ్ ఇస్తారు. ఈ క్యూట్ ట్యూలిప్ హెయిర్ క్లిప్స్ అనేవి ఇప్పుడు ట్రెండ్ కదా. నెక్స్ట్ అప్ ఇస్ దిస్ కీ హోల్డర్స్ స్టాల్. స్టాల్ పేరే కీ హోల్డర్స్ అని పెట్టారు, కానీ అపార్ట్ ఫ్రమ్ కీ హోల్డర్స్ వాల్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి ఇందులో. చాలా వైడ్ వెరైటీస్లో ఉన్నాయి. ఇందులో 350 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఈవెన్ ఫ్యూ థౌజండ్స్ వరకు ఉన్న హ్యాంగింగ్స్ ఉన్నాయి. స్పెషాలిటీ ఏంటంటే కొన్ని డిజైన్స్ చాలా ఏమంటారు హెరిటేజ్ని రిప్రజెంట్ చేసేలాగా ఉన్నాయి. అండ్ ఈ కీ హోల్డర్ స్టాల్ ముందు ఒక చూరన్ స్టాల్ కూడా ఉంది. చూరన్ అంటే చాలా మందికి చైల్డ్హుడ్ మెమరీస్. స్కూల్ డేస్లో పాకెట్ మనీతో కొన్న ఆ సార్ స్వీట్ టేస్ట్ గుర్తొస్తాయి. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్, టామరిండ్, లెమన్, జింజర్, ఆమ్లా, ఒక్కొక్క స్పూన్లో ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అక్కడ చూరన్ సెల్లర్ కూడా మిక్స్ చేస్తూ టేస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏది డైజెషన్కి మంచిది అని చెప్తూ ఇస్తున్నారు. 100 grams 100 రూపీస్ అని చెప్పారు. ఎగ్జిబిషన్లో మేబీ చాలానే స్టాల్స్ ఉన్నాయి ఇవి కూడా. సో వాళ్ళు మనకు టేస్ట్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ సెమీ స్టిచ్డ్ చికెన్ కర్రీ కుర్తి 4500 అని చెప్పారు అంకుల్. నెక్స్ట్ ఐ కేమ్ అక్రాస్ దిస్ థింగ్ కాల్డ్ పోర్టబుల్ ఫైర్ ప్లేస్ విత్ రియలిస్టిక్ ఫ్లేమ్ ఎఫెక్ట్. ఇది హోమ్ డెకార్ అంట. రెట్రో స్టైల్ పీసెస్ ఉన్నాయి. ఈ ఎస్డి ఫ్రేమ్స్, ఈ షాప్ పేరు వచ్చేసి ఇందులో ఐ థింక్ ఈ ఫ్రేమ్ మీరు చూసింది 1700 చెప్పారు. ఆ ఫైర్ ఉన్నవి 2000 and 3000 ఈచ్ చెప్పారు. హోమ్ డెకార్ జోన్స్లో వెండర్స్ డబుల్ అండ్ ట్రిపుల్ ద ప్రైస్ చెప్తున్నారు. సో బెటర్ మేక్ షూర్ ఆన్ వాట్ ఈస్ ద మెటల్ యు ఆర్ ట్రయింగ్ టు బై అని. ఇప్పుడు నేను చూపిస్తున్న వుడెన్ కబోర్డ్ ఉంది కదా, అది 25,000 అని చెప్పారు. ఫైనల్గా 15,000కి ఇస్తామని చెప్పారు. ఇట్స్ మేడ్ ఆఫ్ సమ్ సీసమ్ వుడ్. నెక్స్ట్ ఐ కేమ్ అక్రాస్ దిస్ చాకో డిలైట్. చాక్లెట్ ఫౌంటైన్ ఉంది, మార్ష్ మెలోస్, స్ట్రాబెరీస్ అండ్ సమ్ బ్రెడ్ ఉంది. అంత హైజీనిక్గా అనిపించలేదు. అట్ ద సేమ్ టైం ఏ చాక్లెట్ వాడుతున్నారో వాళ్ళకు కూడా తెలియదు అని చెప్పారు. సో నేను కొనలేదు అక్కడ. నెక్స్ట్ ఐ కేమ్ అక్రాస్ దిస్ బ్యూటిఫుల్ వాల్ డెకార్ అమృత హ్యాండ్ క్రాఫ్ట్స్. దిస్ ఇస్ ఫ్రమ్ కర్ణాటక. మీరు ఇక్కడ ఒక లాస్ట్లో ఇప్పుడు ఈ చెట్టుకి ఉన్న లాస్ట్ పోర్ట్రేట్ చూస్తే 1,45,000 చెప్పారు దానికి. I asked him what is it made of. He said that it is made of rosewood and it's a portrait. లిటరలీ 1.45 lakhs చెప్పారు. దీనికి బార్గెయిన్ చేస్తే ఏం తక్కువ చేస్తారో నాకు తెలియదు, కానీ దిస్ స్టాల్ ఈజ్ బేస్డ్ ఫ్రమ్ కర్ణాటక అండ్ ఇట్ ఈస్ అమృత హ్యాండీక్రాఫ్ట్స్. ఈ కాశ్మీరీ స్టాల్లో హ్యాండ్ పర్సెస్ ఈచ్ 300 చెప్పారు. నేను హిమాచల్ వెళ్ళినప్పుడు అది ఈచ్ 50కి కొన్నాను. సో నాకు ప్రైస్ తెలుసు కాబట్టి ఐ డెంట్ గివ్ ఇట్ ఎ ట్రై. ఫుట్వేర్ నేను ట్రై చేశాను, 250 చెప్పారు ఈ వైట్ వన్స్కి. సో నేను అక్కడ కూడా తీసుకోలేదు. నెక్స్ట్ అప్ ఐ కేమ్ టు దిస్ స్టాల్. దిస్ ఈస్ ఐ థింక్ బేస్డ్ ఆన్ ఇట్ ఈస్ అ వెస్ట్ బెంగాల్ హ్యాండీక్రాఫ్ట్స్ స్టాల్. మీరు చూస్తే దోబీ స్టైల్లో ఒక చిన్న వుడెన్ బేస్తో ఉన్న సెటప్. నెక్స్ట్ ఈస్ టీ స్టాల్ సెటప్ అండ్ ఇది కొంచెం జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. దిస్ ఈస్ అ పెళ్లి భోజనం సెటప్. సో ఈ హ్యాండీక్రాఫ్ట్స్ లో ఆదివాసీ పీస్ సెట్ నుంచి నార్మల్ మనం పొంగల్లో బొమ్మల ఫెస్టివల్, బొమ్మల కొలువు చేసుకుంటాం కదా, వాటికి కావాల్సిన డెకార్ అంతా ఉంది. ఓకే, రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ అప్ ఐ కేమ్ అక్రాస్ దిస్ స్టాల్. ఐ థింక్ ఇట్ వాస్ ఫ్రమ్ బీహార్ ఆర్ అస్సాం, ఐఎమ్ నాట్ షూర్. సో నేను ఇందాక చెప్పిన నిష్ జ్యువెలర్స్ జీవికే 1లో ఉంది కదా, దాంట్లో ఒక హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. వాళ్ళు అందులో 650 అని చెప్పారు. నా మెహందీకి యూజ్ అవుతుందేమో అని నేను కొంచెం సేపు ఉండి ఐ గేవ్ ఇట్ ఎ థాట్. బట్ ఓకే,
లెట్స్ సీ ఇంకో వేరే స్టాల్స్లో చూద్దామని చూసేసరికి లక్కీలీ అవి ఇక్కడ కూడా ఉన్నాయి. నిష్ జ్యువెలర్స్లో వాళ్ళు 650 చెప్పారు, ఇక్కడ ఐ బాట్ ఇట్ ఫర్ లైక్ 60 రూపీస్. సో ఏది చూసినా ఎక్సైట్మెంట్తో వెంటనే కొనేయద్దు, నెక్స్ట్ స్టాల్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఈ హ్యాంగింగ్ స్టైల్లో ఉన్నాయి కదా, ఇవి నేను తీసుకున్నాను గ్రీన్ కలర్లో, దాట్ వాజ్ ఫర్ 60 రూపీస్ అండ్ ఇట్స్ వర్త్ ఫర్ 60 రూపీస్. అగైన్ చూరన్ స్టాల్స్ బాగానే ఉన్నాయి. సో కొంచెం చూసి హైజీన్గా ఉన్న ప్లేస్లో డెఫినెట్లీ డూ గివ్ ఇట్ అ ట్రై. ఈ చూరన్ విషయంలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మోడరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. చూరన్ అనేది మెడిసిన్ కాదు, జస్ట్ ఒక ట్రెడిషనల్ సపోర్ట్ ఫుడ్. అగైన్ నుమైష్లో ప్రీమియం yet traditional section of stalls is this Kashmiri dry fruit stalls. Okay, so ఈ కాశ్మీర్ రీజన్ నుండి వచ్చిన ఆల్మండ్స్, వాల్నట్స్, రైజిన్స్, ఆప్రికాట్స్ చాలా ఫేమస్. కోల్డ్ క్లైమేట్ వల్ల ఈ డ్రై ఫ్రూట్స్లో న్యాచురల్ ఆయిల్స్ అండ్ రిచ్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో కామన్గా దొరికేవి ఏంటంటే బాదాం, అక్రోట్, కిష్మిస్, డ్రై ఆప్రికాట్స్, పిస్తా అండ్ డేట్స్. స్నాకింగ్ కోసం, కుకింగ్ కోసం అండ్ ఫెస్టివల్ గిఫ్టింగ్ కోసం ఆల్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఈ స్టాల్స్లో వాళ్ళు స్టాల్ ఓనర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఫ్రెష్నెస్, స్టోరేజ్, యూజేజ్ టిప్స్ కూడా వాళ్ళు చెప్తారు. స్పైడర్ మూవీలో విలన్ ఎస్జే సూర్య లాగా ఈ గేమ్స్ అండ్ జాయ్ రైడ్ సెక్షన్కి వచ్చి కాసేపు కళ్ళు మూసుకోండి. ఓకే, ఈ ప్లేస్లో నాయిస్ కూడా ఫన్ లాగా అనిపిస్తుంది. చిల్డ్రన్ లాఫ్టర్, రైడ్ సౌండ్స్, బెల్స్, బ్యాక్గ్రౌండ్లో ఎక్సైట్మెంట్, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, మొత్తం కలెక్టివ్ హ్యాపీనెస్. జోక్స్ అపార్ట్, నుమైష్ గేమ్స్ సెక్షన్లో నాట్ జస్ట్ జెయింట్ వీల్ ఆర్ క్యామిల్ రైడ్ ఆర్ కప్ సాసర్, ఇంకా చాలా అమ్యూజ్మెంట్ అట్రాక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ లైక్ బెలూన్ షూటింగ్, రింగ్ టాస్, డార్ట్ గేమ్స్, లక్కీ డ్రాస్, స్మాల్ లిటిల్ ఫన్ ఛాలెంజెస్ టు బిగ్గర్ వన్స్ అన్నీ ఉన్నాయి. సో ప్రాపర్లీ గేమింగ్ జోన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడ. దట్ వాజ్ ఆల్ అబౌట్ మై నుమైష్ 2026 విజిట్. మీరు హైదరాబాద్లో ఉంటే జనవరి, ఫిబ్రవరి మంత్స్లో Jan 1st to Feb 15th లోపల నాంపల్లి ఎగ్జిబిషన్ని మిస్ అవ్వకండి. మెట్రో కనెక్టివిటీ ఈజీ, బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ అండ్ ఫుల్ ఫెస్టివ్ వైబ్స్. ఈ వ్లాగ్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే like, share and do subscribe for more of my explorations. See you in the next video. Bye.